జై శ్రీరామ్. నకార్తీక సమో మాసో నకాశీ సదృశీ పుయి నవిశ్వేష సమం లింగం నతీర్థం గంగాయా సమం. కార్తీక మాసంతో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి మాసం ఇంకొక మాసం లేదు. తర్వాత నకాశీ సదృశీపురి, కాశీతో సమానమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి మోక్ష పట్టణం పుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు. నకాశీ సదృశీపురి నవిశ్వేష సమం లింగం. విశ్వనాథ 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 అని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారి నామాన్ని నేను స్మరిస్తాను అని చెప్పి కాశీ విశ్వనాథుడు కాశీ ఖండంలో తెలియజేశాడు. కాబట్టి విశ్వనాథుడితో సమానమైనటువంటి అనుగ్రహించేటటువంటి దైవం ఇంకొకటి లేదు. ఇక నతీర్థం గంగాయా సమం. ఇక గంగా నది గురించి, గంగా జలం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆ గంగా స్నానం సమస్త పాపాలని కూడా భస్మం చేస్తుంది, మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి కార్తీక మాసం నెల రోజులు కూడా మనందరి మనస్సులు విశ్వనాథలింగం మీద లగ్నమయ్యే విధంగా కాలభైరవ స్వామి వారు చేశారు. ఇది మన అదృష్టం, విచిత్ర పుణ్యవర్ధనం. కాబట్టి కాలభైరవ స్వామిని నిత్యం ప్రతిరోజు స్మరిస్తూ ఉండండి. ఆ తర్వాత ఉదయం మొదలుకొని రాత్రి వరకు విశ్వనాథుడి నామాన్ని జపిస్తూ ఉండండి. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు. మనకు ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. మహాశక్తివంతమైనటువంటి కార్తీక మాసం పూర్తి కావచ్చింది. మనం అదృష్టవంతులం. విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందాము. అందుకే మనము కార్తీక మాస నెల రోజులు విశ్వనాథ లింగాన్ని అభిషేకించగలుగుతున్నాము. కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. రేపు మాస శివరాత్రి, అత్యద్భుతమైనటువంటి రోజు. ఇక 20వ తేదీ అమావాస్య రోజు చక్కగా భక్తుల గోత్రనామాలతో విశ్వనాథుడికి అభిషేకము మరియు కాలభైరవ హోమం. నెల రోజుల పాటు మనతో చూడండి 33 కోట్ల దేవతల చేత పూజలు అందుకునేటటువంటి విశ్వనాథ లింగాన్ని మనం మానసికంగా అభిషేకించాము. మరియు నేను చక్కగా మీ గోత్రనామాలతో నెల రోజులు గర్భాలయంలోని విశ్వనాథ లింగానికి అభిషేకం చేయగలిగాము అంటే కారణం కాలభైరవ స్వామి వారు. కాబట్టి ఆయన్ని మనం కృతజ్ఞతగా మనం కాలభైరవ హోమం చేసి, పూర్ణాహుతి చేసి ఈ యొక్క నెల రోజుల దీక్షా ఫలితాన్ని కాలభైరవ స్వామికి అర్పణ చేద్దాము అని భక్తులకు తెలియజేస్తూ 20వ తేదీ కాలభైరవ హోమం పూర్ణాహుతితో మన యొక్క ఈ కార్తీక మాస దీక్ష పూర్తవుతుంది. కాబట్టి మీరు ఇంకా భక్తి శ్రద్ధలతో విశ్వనాథుడి నామాన్ని జపించండి, అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. తర్వాత ఏవైనా చిన్నవి కానివ్వండి, పెద్దవి కానివ్వండి, ఎటువంటి సమస్యలున్నా సరే అన్నీ తొలగిపోవాలి అంటే మనము ఇంకా ఈ 4 రోజులు అత్యంత భక్తితో విశ్వనాథుడి నామాన్ని జపిద్దాము అని భక్తులకు తెలియజేస్తూ ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి 50 మోక్షలింగాలు ఉన్నాయి కాశీలో ప్రతి లింగము కూడా మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. ఏ శివలింగానికి అభిషేకం చేసినా గర్భాలయంలోని విశ్వనాథుడికి అభిషేకం చేసిన ఫలితాన్ని అందిస్తుంది. అన్నీ కూడా మహాశక్తివంతమైనటువంటి శివలింగాలే. కాశీలో శివలింగం లేని స్థలం ఉండదు. నువ్వు గింజంత కూడా శివుడు లేని స్థలం లేదు. అంతా శివమయమే, మొత్తం కూడా శివుడే. కాబట్టి కొన్ని విశేషమైనటువంటి శివలింగాల పేర్లని మనం భక్తితో ఈరోజు విందాము. అత్యంత విశేష ఫలితాలు కలుగుతాయి అని భక్తులకు తెలియజేస్తూ ఈ శివలింగాల పేర్లను మీరు వ్రాసి పెట్టుకొని ప్రతిరోజు ఒకసారి జపించండి, చాలా మంచిది. అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే అన్నీ కూడా మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి శివలింగాలు, అంటే కష్టాలను కూడా నివారిస్తాయి ఈ శివలింగాల పేర్లు జపించడం వల్ల. ఓంకారేశ్వరుడు, రత్నేశ్వరుడు, కృత్తివాసేశ్వరుడు, కేదారేశ్వరుడు, కేదార్ ఘాట్లో ఉంటాడు కేదారేశ్వరుడు, ఆత్మవీరేశ్వరుడు. సంతానం లేనివారు ఈ ఆత్మవీరేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక విశ్వకర్మేశ్వరుడు, ఆది మహాదేవుడు, రత్నేశ్వరుడు. ఇందాక మీకు తెలియజేశాను. రత్నేశ్వరుడు విశేషం ఏమిటంటే వివాహం కానటువంటి పురుషులు, ఏమంటే సహజంగా స్త్రీలకు వివాహం కాకపోతే పూజాధికాలు మనం ఆచరిస్తూ ఉంటాం. పురుషులు కూడా వివాహం కాకపోతే కాశీకి వచ్చి గంగా స్నానం ఆచరించి విశ్వనాథుడిని, కాలభైరవుని దర్శించి
కాలభైరవుడి ఆలయ సమీపంలోనే రత్నేశ్వరుడి ఆలయం ఉంది. ఆ రత్నేశ్వరుడికి అభిషేకించి పూజించడం వల్ల వివాహం అవుతుంది. ఇక ఆదిమహాదేవుడు, త్రిలోచనేశ్వరుడు, కామేశ్వరుడు, విశ్వనాథుడు, చంద్రేశ్వరుడు, అవిముక్తేశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు, ధర్మేశ్వరుడు, జంబుకేశ్వరుడు, నందికేశ్వరుడు, జ్యేష్ఠేశ్వరుడు, తారకేశ్వరుడు, నివాసేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, చండీశ్వరుడు, ఈశానేశ్వరుడు, వ్యాఘ్రేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, లాంగ్లీశ్వరుడు, అమృతేశ్వరుడు, స్వర్గద్వారేశ్వరుడు, ఇవన్నీ కూడా స్వయంభువేనండి. ఈ శివలింగాలన్నీ కూడా ఒకరు ప్రతిష్ఠించినవి కావివి. వృషేశ్వరుడు, జ్యోతిరూపేశ్వరుడు, మహేశ్వరుడు, వృద్ధకాళేశ్వరుడు, శైలేశ్వరుడు, జాగేశ్వరుడు, అగ్నేశ్వరుడు, శుక్రేశ్వరుడు, మధ్యమేశ్వరుడు. ఈ మధ్యమేశ్వరుడు కాశీలో మధ్యలో ఉంటాడండి. శివుడికి నాభిస్థానం వంటిది ఈ శివలింగం, మధ్యమేశ్వరుడు. అందుకే ఆ స్వామి పేరు కూడా అలాగే వచ్చిందనమాట, మధ్యమేశ్వరుడు. చాలా విశేషం ఈ మధ్యమేశ్వరుడిని దర్శించటం కాశీకి వచ్చి. ఉపశాంతేశ్వరుడు, స్వరలింగేశ్వరుడు, గోప్రేక్షకేశ్వరుడు, వరుణాసంగమేశ్వరుడు. వరుణా నదిలో వరుణ ఘాట్ ఉంది కదండి, అక్కడ ఉంటాడు. మొట్టమొదటి ఘాటు వరుణా ఘాట్, 80 ఘాటు చివరి ఘాటు. ఇక హిరణ్యగర్భేశ్వరుడు, వృషేశ్వరుడు, కపర్దీశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, మహామృత్యుంజయుడు. నెల రోజులు అభిషేకిస్తున్నాం విశ్వనాథుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, కాలభైరవుణ్ణి, మృత్యుంజయ స్వామిని. ఈ మృత్యుంజయ స్వామికి కూడా చక్కగా మీ గోత్రనామాలతో నెల రోజుల పాటు అభిషేక పూజలు చేయటం జరిగింది. శూలటంకేశ్వరుడు, పంచక్రోశేశ్వరుడు. కాశీలో పంచక్రోశ యాత్ర అనేటటువంటి అద్భుతమైన యాత్ర ఉంది. మామూలుగా ఇతరత్రా ఎక్కడ చేసిన పాపాలు కాశీకి వచ్చి గంగా స్నానం చేసి విశ్వనాథుడిని దర్శించడం చేత పోతాయి, భస్మమైపోతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి కాశీలో చేసిన పాపాలు అంటే కావాలని చేయకూడదు, ఏదైనా పొరపాటున తెలుసో తెలియకో కాశీలో చేసినటువంటి పాపాలన్నీ కూడా కాశీలో పంచక్రోశ యాత్ర అనేటటువంటి అద్భుతమైన యాత్ర ఉంది. ఆ యాత్ర చేయడం ద్వారా భస్మమైపోతాయి. కాశీ సామాన్యమైన క్షేత్రం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి కాశీలో. ఏమంటే కాశీలో ఏదో వేరే ఊరికి వచ్చినట్టుగా రాకూడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, ఇంద్రియాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరంలోనే ఉన్న ఈ 6 శత్రువులు, వీటిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏ క్షణాన ఏది ఇదవుతుందో తెలియదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాశీలో. కాశీలో నువ్వు గింజంత పుణ్యకార్యం చేస్తే కొండంత ఫలితం వస్తుంది. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. అందుకే మనం జాగ్రత్తగా కాశీలో అనేక నెలలు విశేషమైనటువంటి పూజలు చేయడం జరుగుతోంది చక్కగా భక్తుల గోత్రనామాలతో. అలాగే కాశీలో నువ్వు గింజంత పాపం చేసినా కొండంత వస్తుంది. కాబట్టి కాశీలో ఎవరిని నిందించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తితో విశ్వనాథుడిని సేవించాలి, క్రోధానికి వశులం కాకూడదు, కామానికి వశులం కాకూడదు, మోహానికి వశులం కాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పంచక్రోశ యాత్ర చేయడం వల్ల కాశీలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి. పంచక్రోశ యాత్ర అంత తేలికపాటి యాత్ర కాదు, జీవితంలో ఒక్కసారైనా చేయాలి. అసలు సంవత్సరానికి ఒకసారి చేయాలి కనీసం, అలా కుదరకపోతే జీవితంలో ఒక్కసారైనా చేయాలి. దాని గురించి నేను తర్వాత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పంచక్రోశేశ్వరుడు, పంచక్రోశ యాత్ర చేయలేని వారు ఈ పంచక్రోశేశ్వరుణ్ణి దర్శించడం వల్ల కూడా ఈ పంచక్రోశ యాత్ర చేసిన ఫలితం లభిస్తుంది అని మనకు కాశీఖండం తెలియజేస్తోంది. దండపాణీశ్వరుడు, వ్యతీపాతేశ్వరుడు, బృహస్పతీశ్వరుడు. ఏమంటే ఇవి 50 మోక్షలింగాలు. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి వీటిని మీకు వినిపించడం వల్ల, మీరు భక్తితో వినడం వల్ల ఈ 50 శివలింగాలను దర్శించినటువంటి అద్భుతమైన ఫలితం మీకు లభిస్తుంది అని ఈ యొక్క 50 శివలింగాల పేర్లు మీకు తెలియజేయడం జరిగింది అని భక్తులకు తెలియజేస్తూ, ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మజోభవే చ నమ శంకరాయ చ
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి విశ్వనాథ ఖండం నుండి కార్తీక సోమవారం అత్యంత విశేషమైన పర్వదినాన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా ఈ 50 మోక్షలింగాల పేర్లు విని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ, ఇక మనకు కేవలం 3 రోజులే ఉంది. చాలా జాగ్రత్తగా మనం ఇంకా విశ్వనాథుడి నామాన్ని భక్తితో జపిస్తూ ఉందాము అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై.